హాయ్ హలో నమస్తే, దిస్ ఈ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఆవిడే మహతి. ఎలా ఉంది మీ లైఫ్ జర్నీ? కానీ నా లైఫ్ జర్నీ చాలా కూల్, హ్యాపీగా ఉంటా. ఎప్పుడు నేను దిల్తో పనిచేస్తా, దిల్గా ఉంటా. సీరియల్స్ ఒక పక్క, సినిమాలు ఒక పక్క. ఎందుకు సినిమాలో అంత రాణించలేకపోయారు? అంటే ఫస్ట్ 2007లో చందమామ జరిగినప్పుడు నాకు మళ్ళీ వెంటనే మూవీస్ వచ్చాయి. అట్లా మూవీస్ చాలా మిస్ అయిపోయినాయి. ఇంకా సీరియల్లోనే కంటిన్యూ వర్క్స్ రావడం, కంటిన్యూ డేట్స్ బిజీ ఉండడం వల్ల దీంట్లోకి. అంటే మీ హాబీస్ ఏంటి? ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడడము, ఇల్లు సర్దుకోవడము. మా ఆడియన్స్ కోసం మా వ్యూవర్స్ కోసం ఒక మంచి సాంగ్ ట్రై చేస్తా. ఎదురు నీకు లేదులే, అడ్డు నీకు రాదులే, దారినిచ్చి జరుగులే నీటి అలలివే, కథ చెప్పుతా కన్నా వినుకోరా నువ్వే, బజ్జో లాలిజో లాలిజో నానా సరదాగా. చాలా బాగా పాడారు మహతి గారు. నిజంగా మన ఇంటర్వ్యూలో కూడా మీరు పదే అంటే ఏది చెప్పినా మీరు మనీకి వెళ్ళిపోతారు, డబ్బులు ఉంటేనే అంటున్నారు. అంటే మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు, మనిషికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. మనిషి రెండు ఒకటేనబ్బా. మనిషికి వాల్యూ ఇవ్వాలి, మనీకి వాల్యూ ఇవ్వాలి. మనిషి ఉన్నా మనీ లేకపోతే వేస్ట్, మనీ ఉన్నా మనిషి లేకపోతే వేస్ట్. మనిషి అంత ఒకటే. చాలా క్లారిటీగా ఉన్నారు మహతి గారు. చాలా క్లారిటీ ఉన్నాం. మనీని మనం సేవ్ చేస్తే మనల్ని మనీ సేవ్ చేస్తాం. కానీ మీకు బాగా హ్యాపీనెస్ అంటే సినిమాలు బాగా హ్యాపీనెస్ అందించాయి, సీరియల్స్ కానీ అదంత సాటిస్ఫై అవ్వలేదు అబ్బా నాకు. కానీ ఎందుకు మహతి గారు మీ దాకా ఈ సినిమాలు ఎందుకు రాలేదనుకున్నారు? ఇక్కడ ఏమనుకుంటే అదే అవుతుంది లైఫ్లో. నువ్వు ఎలా చెడుగా ఆలోచిస్తే చెడు అవుతుంది, మంచి ఆలోచిస్తే మంచి వస్తుంది. కష్టపడితే లైఫ్ సూపర్ ఉంటుంది. బాగా చదువుకోండి, బాగా హార్డ్ వర్క్ చేయండి, లైఫ్ సూపర్ ఉంటుంది. నేను అదే చెప్తాను అందరికి. ఊరికి ఏదో మీద పని చేస్తే మీద అవుతుంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఈ హోస్ట్ మనోహర్ రాయల్. వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు, ఆవిడే మహతి. జబర్దస్త్ అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, మూవీస్ అవ్వచ్చు, తనకున్న స్క్రీన్ ప్రెజెన్స్లో ది బెస్ట్ యాక్టింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ తనదైన స్టైల్లో అయితే ముందుకు దూసుకెళ్తుంది మహతి. ఈరోజు మన మెగా 9 టీవీ ఛానల్లో అయితే మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి జబర్దస్త్ విశేషాలు, తన లైఫ్ స్టైల్, మూవీస్, తన అన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్న దిశగా మనము తనతో క్వశ్చన్స్ కొన్ని అడిగి మీ ముందుకు తీసుకొస్తాను. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా మనోహర్. మహతి గారు చెప్పండి, ఎలా ఉంది మీ లైఫ్ జర్నీ? కానీ జర్నీ చాలా కూల్, హ్యాపీగా ఉంటా. ఎప్పుడు నేను దిల్తో పనిచేస్తా, దిల్గా ఉంటా. ఇక్కడ ఏం ఫ్రెష్గా ఉంటుంది నా బ్రెయిన్. ఇక్కడ నుంచి మాట్లాడతారు అంతే. ఇక్కడ నుంచి మాట్లాడితే ఇక్కడ ఏం పెట్టుకో, క్లియర్ ఉంటుంది. ఇప్పుడు హ్యాపీ ఉంటుంది లైఫ్. అంటే చాలా సీరియల్స్ దాదాపుగా 20 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. 19 years పక్కా, 20 years దాదాపుగా 20 years అనుకోండి. మీరు ఎన్నో స్ట్రగుల్స్ చూసారు, అప్ అండ్ డౌన్స్ చూసారు. స్టార్టింగ్ సీరియల్స్, సినిమాస్ అవ్వచ్చు, చాలా సినిమాలు, చాలా సీరియల్స్ చేశారు. కొన్ని సీరియల్స్కి మీకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఇవన్నీ చూసుకున్నట్లయితే అంటే ఈరోజు ఒక మంచి జబర్దస్త్ అనే ఒక షోలో మీరు యాక్ట్ చేయడము, ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే ఎలా అనిపిస్తుంది మీ జర్నీ? చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇన్ని ప్రాజెక్టులు చేశాను నేను, ఇన్ని అవార్డ్స్ చూసుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. సీరియల్స్, సినిమాలు చాలా 2 వేరియేషన్, డిఫరెంట్. తూర్పు ఉత్తరం ఎలా అయితే అనుకుంటామో మనము, సీరియల్స్ ఒక పక్క, సినిమాలు ఒక పక్క. కానీ ఎక్కువగా సీరియల్స్ ఎక్కువగా చేశారు మీరు చాలా సీరియల్స్. అంటే మీ సీరియల్స్ కూడా చాలామంది హోమ్లీ లేడీస్ కూడా మంచి అభిమానులు ఉన్నారు మీ సీరియల్స్కి. ఎందుకు సినిమాలో అంత రాణించలేకపోయారు? అంటే ఫస్ట్ 2007లో చందమామ జరిగినప్పుడు నాకు మళ్ళీ వెంటనే మూవీస్ వచ్చాయి. కాకపోతే మా మదర్ ఊర్లో వాళ్ళకి టీవీ ఎక్కువ చూస్తారు. టీవీలో కనిపించు టీవీ సీరియల్స్ అని మా మదర్ చెప్పడం వల్ల ఇంకా టీవీకి మొత్తం కనెక్ట్ అయినా. తర్వాత టీవీ చేస్తూ మూవీస్లో ఆఫర్ వచ్చిన డేట్స్ క్లాష్ అయ్యాయి. అట్లా మూవీస్ చాలా మిస్ అయిపోయినాయి. ఇంకా సీరియల్లోనే కంటిన్యూ వర్క్స్ రావడం, కంటిన్యూ డేట్స్ బిజీ ఉండడం వల్ల దీంట్లోకి పరిమితం అయిపోయింది. కానీ మహతి గారు ఎక్కువగా ఇండస్ట్రీ అవుట్ ఆఫ్ బాక్స్. చాలామంది ఇండస్ట్రీ అంటే ఏదో కొత్త, ఇదేదో జరిగిపోద్ది, ఇండస్ట్రీ వద్దు, ఇదంతా కలర్ఫుల్ మేకప్ వేసుకొని ఇదంతా అంటే ఒక నెగిటివ్ వైబ్. కానీ అంటే ఎంత పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇండస్ట్రీలో ఒక లేడీ సస్టెండ్ అవ్వాలంటే, ఒక యాక్టింగ్ చేయాలన్నా చాలామంది రావడానికి సంకోచిస్తున్నారు. కానీ అసలు ఇండస్ట్రీలో అంత ఇబ్బందులు ఉంటాయా సీరియల్స్ కానీ? మనోహర్, ఏ ఫీల్డ్ అయినా కూడా ఇబ్బందులు ఉంటాయి, ఏ ఫీల్డ్ అయినా కూడా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఒక కండక్టర్ ఉన్నారు,
బస్లో వెళ్తుంది, ఆ జనాలందరూ తగులుతారు. కానీ కండక్టర్ జాబ్ అది ప్రొఫెషన్. అట్లనే డాక్టర్ ఉంది, మేల్కి ఆపరేషన్ చేయాలి, ఫిమేల్కి ఆపరేషన్ చేయాలి, అదొక ప్రొఫెషన్. నర్స్ ఉంది, మేల్ ఫిమేల్. సో పెట్రోల్ బంక్లో వర్క్ చేస్తున్నారు లేడీస్, బస్ డ్రైవింగ్ చేస్తున్నారు, ట్రైన్ డ్రైవింగ్ చేస్తున్నారు, ఆటో డ్రైవింగ్ చేస్తున్నారు, లాయర్లు, డాక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు. అది ఒకటి మన లోపల ఉండాలి. మన వర్క్ ప్రొఫెషన్ అనేది మన దగ్గర మనం ఉంటే ఎక్కడ ఉన్నా కూడా రాక్ చేస్తామండి. ఆ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళు, టైం వేస్ట్ చేసే వాళ్ళు ఈ మాటలనే చెప్తారు. కానీ మీరేమైనా ఇబ్బందులు పన్నారా అంటే మీ ఇండస్ట్రీ స్ట్రగుల్స్ స్టార్టింగ్ నుంచి? అంటే నాకు ఇబ్బంది ఏం లేదు, కాకపోతే మూవీస్ వచ్చినప్పుడు సీరియల్స్ రావడం అట్లా స్టక్ అయిందే తప్ప వేరే ఇబ్బంది ఏం లేదు. యాక్చువల్లీ నేను డాక్టర్ అవుదాం అనుకున్నా, బైపీసీ తీసుకున్నా, కానీ నాకు చిన్న ఏజ్ లోనే యాక్టింగ్ బాగా 4th క్లాస్ డాక్టర్ అవ్వాల్సింది మీరు యాక్టర్ అయిపోయారు. యాక్టర్ అయిపోయా. అంటే మా ఫాదర్కి నేను డాక్టర్ అవ్వాలని బైపీసీ తీసుకొని బాగా చదువుకున్నా, కానీ నాకు చిన్న ఏజ్ నుంచి 4th క్లాస్ నుంచి ట్రై చేశాను నేను సీరియల్లో రావాలి, సీరియల్స్ చేయాలి, బుల్లితెర ఒక క్వీన్ అవ్వాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి చాలా ఈ మూమెంటోస్, ఈ అవార్డ్స్, ఈ కెమెరా ఇవన్నీ చూస్తే నాకు ఒక మైకం వచ్చేస్తుంది. సో దానికోసం నువ్వు ట్రై చేస్తా సిన్సియర్గా. అయ్యా ఇంకా గిన్నీస్ బుక్కి ఎక్కాలి, గిన్నీస్ బుక్లో రావాలి, నేషనల్ అవార్డు రావాలి. అంటే మహతి గారు చాలా సీరియల్స్ మీరు చేసిన సీరియల్స్ చాలా ఆల్మోస్ట్ అన్ని హిట్లే, మ్యాక్సిమం అన్ని సీరియల్స్ అన్ని హిట్లు అన్ని హైట్స్ చూసి ఒక జబర్దస్త్ షోకి అంటే మీరు అందులో యాక్ట్ చేయడం కానీ, అందులో హైపరాది స్కిట్లు మీరు చేయడం కానీ, అంటే మీకు చెప్పలేదా మీరేంటి ఆ పొజిషన్ నుంచి మళ్ళీ జబర్దస్త్కి వచ్చారు? నాకేం లేదు మనోహర్, నాకు టీవీ మొత్తం నేనే ఉండాలి, టీవీ అన్ని సీరియల్స్ నేనే చేయాలి. ఇప్పుడు జబర్దస్త్ అనే షో చాలా మస్తు ఫేమస్ షో. మా మదర్ అండ్ మా బ్రదర్కి చాలా ఇష్టం. మా బ్రదర్ కోరిక, సిస్టర్ నువ్వు జబర్దస్త్ కూడా ట్రై చేయొచ్చు కదా అంటే, ఇంట్లో ఫన్ చేస్తూ ఉంటాయి ఎక్కువ, ఫ్యామిలీతో కామెడీ చేయడం, నవ్వుకోవడం. బ్రదర్ కూడా మంచి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబు, మామయ్యలు, బాబాయిలు అందరూ డిపార్ట్మెంట్ దాంట్లోనే, ఆల్మోస్ట్ అందరికీ గవర్నమెంట్ జాబ్స్. వాళ్ళకి ఏంటంటే మా మదర్, మా ఫాదర్, మా బ్రదర్ జబర్దస్త్ చూస్తారు, వాళ్ళ కోసం నేను జబర్దస్త్కి వెళ్ళాను. ఓకే, ఎలా వచ్చింది అవకాశం మీకు జబర్దస్త్? శ్రీదేవి డ్రామాలో నన్ను గెస్ట్గా పిలిచారు ఒక 3 years బ్యాక్. ఒక మన త్రినేని సీరియల్ చేస్తున్నప్పుడు గెస్ట్గా పిలిచారు. ఆ గెస్ట్ ఇంకా కంటిన్యూ అయిపోయా. ఎవ్రీ 2 schedules ఖచ్చితంగా నన్ను ఒక 1 schedule శ్రీదేవి డ్రామా పిలుస్తారు. అక్కడ నుంచి నేను జబర్దస్త్ ట్రై చేసి ఇప్పుడు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా చాలా బాగుంది. అది ఇది నా కాంబినేషన్ చాలా. కానీ హైపరాది గారి కామెడీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ, అంటే ఆ షో ఏదైతే ఆ కామెడీ సీన్స్ కానీ అందరూ హెల్దీగా నవ్వుకుంటారు. ఎంత పాజిటివ్గా ఆది గారు చేసినా కూడా నెగిటివ్ కామెంట్స్ కానీ, ఇప్పుడు మీరు కూడా ఆది గారి స్కిట్లు మీకు చాలా ఉన్నాయి, చాలా ఒకటి దాంతో కొట్టే సీన్ కానీ, అంటే ఒక స్టిక్తో ఒక స్కిట్లో ఒక దారం చుట్టుగా తాడు కట్టేసి ఆ తాడులో 10 మందిని పెడతారు కపుల్ని, దాంట్లో ఒకరికి కళ్ళకి గంతలు కట్టేసి ఇచ్చి కొట్టాలి. కొట్టినప్పుడు నన్నే కొట్టాడు, చాలా దెబ్బలు పడ్డా. మళ్ళీ నేను రివెంజ్ కూడా మళ్ళీ కానీ ఇంత హెల్దీగా చాలా చూసాను స్కిట్లు కూడా, చాలా అంటే చాలా బాగున్నాయి. ఆది గారి స్కిట్ అంటే నాకు తెలిసి చిన్నపిల్ల నుంచి పెద్దోడు దాకా నవ్వుతూనే ఉంటారు. అంటే మీరు ఆ స్కిట్స్ తర్వాత కానీ, అంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ కానీ మీరు చూసినప్పుడు కానీ, లేదా అంటే ఆది గారిని తిడతా ఉంటారు, నువ్వు మహతి అంటే ఏమనుకుంటున్నావు, మహతి గారిని అట్లా కొడతావా, నువ్వు సీనియర్ ఆర్టిస్ట్, ఆమె నీకు ఎంత ధైర్యం, అట్లా ఇట్లా పెడతారు కొంతమంది చాలా బాగుంది మీ ఇద్దరు కాంబినేషన్ అంటారు. అట్లా ఎలా ఉండేదండి అంటే ఆది గారితో ఎక్స్పీరియన్స్? మంచి పర్సన్, నైస్ పర్సన్. అరే ఇలా చేయరా అలా చేయరా అని చెప్తాడు, ఫన్నీగా ఉంటాడు, చాలా మంచి పర్సన్. అంటే కూల్ యాటిట్యూడ్ ఉండదు, నైస్ గా, మంచిగా అనుకొని చేసేస్తాం మనం. అక్కడ ఏమి ఇష్యూస్ ఉండదు, అంతే గొడవలు ఏమి ఉంటాయి. కానీ ఆ దెబ్బలు బాగా తగులుతాయి, అవి స్టిక్ తో కొట్టినప్పుడు అన్ని దెబ్బలు మొన్న చూసారు కదా, అది ఎంత ఘోరంగా దెబ్బలు కూడా. మళ్ళీ నేను కూడా చాలా బాగా కొట్టా, అంత ఫన్ బాగా వచ్చింది కదా. అట్లాంటివి చాలా ఉన్నాయి, స్టిక్ తో కొట్టినవి, ఇంకా గొడవలు అయినవి, అవి ఇవి చాలా ఉంటాయి. కానీ మీకు బాగా హ్యాపీనెస్ అంటే సినిమాలు బాగా హ్యాపీనెస్ అందించే సీరియల్స్ కానీ? ఇప్పుడు సినిమాలు నేను అరకోణంలో కూడా హీరోయిన్ గా చేస్తాను. అరకోణం అని ఒక తమిళ మూవీలో చేస్తా, సిఐడి రోల్, అదొక మెయిన్ రోల్. ఆ తర్వాత మాణిక్య అని మూవీలో హేమ గారు చేశారు కదా మిర్చిలో, ఆ రోల్ చేసా. అట్లా కంటిన్యూ వచ్చాయి మూవీస్. అదంతా సాటిస్ఫై అవ్వలేదు అబ్బా నాకు. బిగ్ స్క్రీన్లో ఇంకా మంచి రోల్స్ చేయాలి. ఇప్పుడు ఇలా టీవీ స్క్రీన్లో ఎట్లా చేస్తున్నా వీళ్ళగా, ఒక బాహుబలిలో రమ్యకృష్ణ గారు ఎలా చేస్తున్నా, అలాంటి రోల్స్ వస్తే నేను సాటిస్ఫై. కానీ ఎందుకు మహతి గారు మీ దాకా ఈ సినిమాలు ఎందుకు రాలేదనుకుంటా? నా దాకా అని కాదు, సీరియల్లో బిజీ, షోస్లో బిజీ. ఒకవేళ వచ్చినా డేట్స్ కుదరట్లేదు. అదే కంప్లీట్గా నేను బుల్లితెరను
కొంచెం గ్యాప్ ఇస్తే మూవీస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్, మీరు చాలా జనరేషన్ చూసారు, అంటే 10 years జనరేషన్, ఇప్పుడు థర్డ్ అంటే థర్డ్ జనరేషన్స్ తో వర్క్ వర్క్ చేస్తున్నాం. అంటే అప్పుడు జనరేషన్కి ఇప్పుడు తేడా ఏంటి? ఇప్పుడు ఆర్టిస్టులకి అప్పుడు ఆర్టిస్టులకి లేదు, అప్పుడు కొంచెం స్లోగా నీట్గా అనుకుని చేసేది. ఇప్పుడు ఉరుకుడు అసలు 2 కెమెరాస్తో షూటింగ్ చేస్తున్నారు. అప్పుడు ఒకటే కెమెరాతో 15 రోజులు వర్క్ చేస్తే ఒక సీరియల్ నెలకి. ఇప్పుడు 2 కెమెరాలతో 7 రోజుల్లో షూటింగ్ ఫినిష్ చేస్తున్నారు. స్పీడ్ అయిపోయింది. టైం ఇవ్వరు, గ్యాప్ ఇవ్వట్లేదు అంతే. ఇంత లైవ్ చూసిన మీరు అసలు లైవ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మనుషులు ముఖ్యంగా అంటే మన ఎదురుగా ఉండే మనుషులు ఏదైతే మాట్లాడతారో అది లోపల ఇంకొక మనిషి రన్ అవుతూ ఉంటాడు. అంటే ఇలాంటి మనుషుల్ని మీరు కలిసినప్పుడు, లేదంటే మీ దగ్గర రకరకాల మనుషుల్ని మీరు కలుస్తూ ఉంటారు, అంటే ఏం చెప్తారు మనుషుల గురించి? ఏం లేదబ్బా, మనుషుల గురించి అంటే సక్సెస్ గురించి చెప్తా, మనుషుల గురించి చెప్ప. ఈ మనిషి ఇక్కడ ఏమనుకుంటే అదే అవుతుంది లైఫ్లో. నువ్వు ఎలా చెడుగా ఆలోచిస్తే చెడు అవుతుంది, మంచి ఆలోచిస్తే మంచి వస్తుంది. కష్టపడితే లైఫ్ సూపర్ ఉంటుంది. బాగా చదువుకోండి, బాగా హార్డ్ వర్క్ చేయండి, లైఫ్ సూపర్ ఉంటుంది. నేను అదే చెప్తాను అందరికి. ఊరికనే ఏదో మీద పని చేస్తే మీద అవుతుంది. పరిగెత్తి పాలు తాగే బదులు నిలబడి నీళ్ళు తాగమంట. సో మంచిగా ఆలోచించుకొని హార్డ్ వర్క్ చేయండి. చిన్నప్పటి నుంచి 20 years వరకు బాగా చదవండి, 20 నుంచి 40 వరకు బాగా కష్టపడండి, 40 నుంచి 60 వరకు కూల్గా ఉండండి, 60 తర్వాత హాయిగా అన్ని తిరగండి. ఇంతే లైఫ్. లవ్ గురించి ఏం చెప్తారు? అంటే ప్రజెంట్ ఇప్పుడు లవ్ అంటే ఇప్పుడు యంగ్ జనరేషన్ లవ్ అంటే ఇక్కడ ఏమైందంటే బాయ్ అండ్ గర్ల్ ఇద్దరు కూడా మనీ మైండెడ్ అయిపోయారు. మనోహర్ వాడిని ఎట్లా ముంచుదాం, దీన్ని ఎట్లా ముంచుదాం, ఇది తగ్గించేసి లవ్ లోనే సిన్సియర్గా ఉంటే సక్సెస్ అవుతారు. సో మనీ ఎక్స్పెక్ట్ చేసి లవ్ చేస్తే మాత్రం సక్సెస్ కాదు. ప్యూర్ లో ఉందంటారా? ఇప్పట్లో ప్యూర్ లో ఉంది, కానీ ప్యూర్ మనం వెతుకోవట్లేదు, మనీలో వెళ్తున్నారు. ప్యూర్ లో వెతుక్కోండి. ప్యూర్ మనుషులు ఉన్నారా? ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి నచ్చిండు, వాడు ఆస్తి ఎంత, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, వాడు ఏ క్యాస్ట్, మన దగ్గర ఉందా, ఇట్లనే ఆలోచిస్తారు. డైవర్స్ అయితే కూడా కోట్లలో అడుగుతున్నారు లేడీస్. సో డైవర్స్ కమర్షియల్ థింగ్ కాకుండా ఒక మంచి పర్సన్ ఉన్నాడు, సరే చూసుకోగలుగుతాడా, మంచి పర్సన్, ఇది చూసుకొని లవ్ చేస్తే బాగుంటుంది ఫ్యూచర్. యాపిల్ ఫోన్ కొని ఇచ్చిండా, ఛార్జింగ్ చేసిండా, బండి కారు కొన్నాడా, ఈ ఈఎంఐ కడతాడా, ఇదంతా వేస్ట్. ఇదంతా ATM లవ్. ఓకే, మీ లవ్ స్టోరీ ఏమైనా ఉందా స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో? నాకు కాలేజ్ టైంలో ఒక అతను డైలీ లవ్ లెటర్ తీసుకొచ్చి గోడ మీద పెట్టేది. ఇప్పుడు ఏ ఛానల్లో చెప్పలేదు. సో వాళ్ళు చెన్నై నుంచి వచ్చి అక్కడ ఏమంటారు రాళ్ళు పగులు కొడతారు కదా క్రెయిన్తో, అదేమంటారు క్వారీ సంథింగ్, అక్కడ జాబ్ అతను నేను కాలేజ్ టైంలో డైలీ లవ్ లెటర్ ఒక 3-4 days అట్లనే గోడ మీద పెట్టి వెళ్ళేది కాలేజ్. మా మదర్కి చెప్పాను. సో మా మదర్ వాళ్ళని పిలిచి మాట్లాడి మా బేబీకి మాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే ఆయన మీరు ప్రపోజ్ చేయడం, నేనే ఎవరికి ప్రపోజ్ చేయలేదు. అంటే గుర్తు చేసుకోండి, స్కూల్ అంటే మర్చిపోతూ ఉంటారు కదా మనుషులు. నాకు అసలు ఇంట్రెస్టే లేదు లవ్ మీద, నమ్మకమే లేదు. డిగ్రీ డేస్ కానీ నో. లవ్ ఇదంతా లైఫ్ లో బాగా సెటిల్ కావాలి మనోహర్, అప్పుడే ప్రేమలు దోమలన్నీ. ఈ ఊరిగా సెటిల్ కాకుండా టైం వేస్ట్. అంటే మీకు టైం ఉండదు, బట్ లవ్ చేయాలనే టైం ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? అదే నేను చెప్తున్నా, మంచిగా చదవండి, మంచిగా వర్క్ చేయండి. నువ్వు లవ్ చేస్తే సిన్సియర్గా లవ్ చేయండి. వాచ్ కొని ఏమని లవ్, ఈ డ్రెస్సింగ్ షాపింగ్ లవ్, ఈఎంఐ లవ్, ఇదంతా వేస్ట్ లవ్. మంచిగా లవ్ చేయండి, జెన్యున్గా ఉండండి. మీకు నిజంగా కష్టం వస్తే ఆయనకు చెప్పండి, ఆయన కష్టం వస్తే మీరు చూడండి. అప్పుడు మీరు జర్నీ బాగుంటుంది. ఒక బస్సుకి 4 చక్రాలు ఉంటాయి, ఒక చక్రం ఉండి ఒక చక్రం పై 3 చక్రాలు ఉన్న బండి నడవదు. అట్నే లైఫ్లో కూడా అన్ని సమపాలు ఉంటేనే లైఫ్ బాగుంటుంది. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా అంటే చాలా ఖర్చు పెట్టుకునే పెళ్ళిళ్ళు, అంటే ఇప్పుడున్న జనరేషన్ పెళ్ళిళ్ళు చాలా బాగున్నప్పుడు అన్నీ బాగుంటాయి, బాగాలేనప్పుడు డివోర్స్ దాకా చాలా వెళ్తున్నాయి. చాలా 100కి. అంటే ఎందుకు ఎక్కువగా పెళ్ళిళ్ళు డివోర్స్ దాకా వెళ్తాయి అంటారు? అదే మిస్అండర్స్టాండింగ్స్, ఇంకా మనీ మ్యాటర్, యాటిట్యూడ్. ఇప్పుడు పర్సనల్ ఫోన్ వచ్చిందండి, ఫోనే పర్సనల్ లైఫ్ అయిపోయింది. నాకైతే ఫోన్ లేని వర్కౌట్ కాదు వర్క్. అంటే చాలా బిజీగా ఉంటాయి. ఇప్పుడు అంతా మనీ మీద పడ్డారు సార్. ఈ కారా, ఆ కారా, ఈ ఇల్లా, ఆ ఇల్లా, డెకరేషన్, ఇంటీరియర్, డ్రెస్సింగ్ సెన్స్, లైఫ్ అంతా ఎగ్జైట్మెంట్లోనే ఉన్నారు అందరు. ఇప్పుడు ఎవరు ఈ సూత్రాలు చెప్తే వినే పొజిషన్లో ఎవరు లేరు. డ్యామేజ్ అవుతుంది, తొందరగా హెల్త్ ఖరాబ్ అవుతుంది, తొందరగా స్పీడ్గా ఎండ్ చేస్తున్నారు లైఫ్ని. మెచ్యూర్డ్గా ఎవరు ఆలోచిస్తలేరు. అదే మంచిగా చదువుకొని మంచిగా కష్టంలో హెల్ప్ చేసి మంచి పర్సన్ అయితే పెళ్లి చేసుకోండి. ఈ లవ్ మ్యాటర్ అయితే ఇప్పుడు జనరేషన్లో అయితే వేస్ట్. అంటే ఇంత నాలెడ్జ్గా, అంటే ఇంత ఓపెన్గా మాట్లాడుతున్న మహతి గారి లైఫ్లో అంటే మీరు ఎవరికి అంటే ప్రపోజ్ చేయడం కానీ ఆఫ్టర్ ఎప్పుడు మీ కెరీర్లో కానీ, స్కూల్ డేస్, కాలేజ్ డేస్ కాదు, మీ కెరియర్లో ఏం లేదబ్బా, వేస్ట్. ఒక తోడు ఉండాలి మనిషికి అంటారు. తోడు చూడండి, మీరు తోడు చూస్తే మామూలుగా ఉండాలి. అదే ఆ తోడు ఎలా ఉండాలి ఏంటంటే మీ ఫ్యాన్స్ అవ్వచ్చు, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ప్రిపేర్ అవుతారు.
అదే చూడండి అంటే తోడు ఎలా ఉండాలి మీకు నచ్చిన అదే మంచి మంచి హైట్ పర్సనల్ ఉండి మంచి క్యారెక్టర్ ఉండి మంచి జాబ్ ఉండి ఒక గుడ్ పర్సన్ అయ్యి వాళ్ళైతే మనం ఖచ్చితంగా నోట్ చేసుకోండి మహతి గారు చెప్పినాయండి. మీలో కూడా ఉంటే ట్రై చేయొచ్చు. ఆ ఓపెన్ స్టేట్మెంట్ 5'8" హైట్, నేను నాకు ఒక 6 height లో ఉండాలి, మంచి ఉండాలి, మంచి యాటిట్యూడ్ ఉండాలి, కూల్ పర్సన్ కావాలి. డబ్బులు ఎంత ఉండాలి మర్చిపోయి చెప్పడం. నాకు డబ్బులు నాకు ఉన్నాయి, అతనికి ఎంత ఉండాలి మీకు డబ్బులు? అట్లా డబ్బుల పిచ్చి ఏం లేదండి నాకు. అంటే ఒక జాబ్ ఉంటే చాలా, అట్లానే డబ్బులు ఇది ఏం లేదు నాకు. ఓకే, ఒక మంచి హౌస్, ఒక మంచి కారు, ఒక మంచి రెగ్యులర్ ఇన్కమ్. మరి ఏం చేసుకుంటాం మనం? తాగింది లేదు, తిన్నది లేదు, పెట్టింది లేదు. ఎందుకు మనకు జీవితం అంతా సీరియల్కే అంకితం అయిపోయింది, టైం లేదు. కానీ మేము కొన్ని ఇంటర్వ్యూస్ కానీ లేదంటే మీ కొన్ని వీడియోస్ కానీ మహతి గారికి ఒక 3-4 హౌసెస్, చాలా ఇంటీరియర్ కానీ చాలా అద్భుతంగా ఇల్లు కానీ, అసలు అంటే ఎప్పుడు కొన్నారు ఇల్లు? ఎన్ని ఇల్లు ఉన్నాయి? అయితే యాక్చువల్లీ 2006లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత 2010లోనే 12 lakhs అప్పుడు హౌస్ నాకు కొన్నది. అది ఇప్పుడు 80 lakhs ఎబో ఉంది. అప్పుడు కొన్న హౌసెస్ తర్వాత రీసెంట్లీ మణికొండలో ఒక 4, వాచ్పల్లిలో ఒక 4, 8 houses ఉంది. సో రెంట్కి ఇవ్వడము, మనీని రొటేట్ చేయడము, పర్సనల్ లోన్ కూడా వస్తుంది. అండ్ మన ప్రధానమంత్రి కొన్ని లోన్స్ పెట్టారు, తక్కువ ప్రైస్లో లోన్స్, అవి మన అందరికి వస్తాయి. వాటిని కూడా నేను హౌసెస్కి డైవర్ట్ చేసేస్తున్నా. సో మనకు కార్ ఇప్పుడు నాది 30 lakhs కార్ అనుకోండి, మళ్ళీ ఇంకో 10 lakhs ఎక్కువ వస్తుంది, 40 lakhs దాకా వస్తుంది మన కార్కి. ఓకే, సో రొటేషన్ చేస్తూ ఉంటాం. మనని ల్యాండ్ కొనడము, ఒక 3-4 lakhs ఉన్న కూడా ల్యాండ్ కొనడము, మళ్ళీ కొంచెం రేట్ వచ్చాక అమ్మేయడము, మళ్ళీ ల్యాండ్ కొనడము, ఇట్లా మనీని మనం రొటేట్ చేస్తే మంచి మనీని గ్రోత్ ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు వర్క్. సో ఇది నా పార్ట్ ఆఫ్ సీరియల్. మళ్ళీ 15 days వర్క్ అంతా కూడా రియల్ ఎస్టేట్ మీదనే, ల్యాండ్స్ మీదనే ఇన్వెస్ట్మెంట్, పొలాలు కొనడం, మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మడం, అది చేస్తాం. బాలకృష్ణ గారితో కూడా మీది ఒక షూటింగ్లో మేకింగ్ వీడియో ఒకటి చూడడం జరిగింది. ఆ కన్వర్షన్ ఏంటండి? అంటే ఈ సినిమా టైం అది మా తాతయ్య గారు బషీర్ ఆయన నేమ్. అతను అల్లరి పిడుగు మూవీలో కత్రినా కైఫ్ ఫాదర్ రోల్ చేశారు. సో అది పెద్ద తాతయ్య. సో ఆ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాతయ్య సపోర్ట్ చేశారు. అప్పుడు నాకు బాలు సార్ను పరిచయం చేయించారు. సో మళ్ళీ ఒకరోజు నేను సెట్కి వెళ్ళడం జరిగింది. అప్పుడు సార్ ఇది ఒక బైక్ చేయండి అంటే ఇలా బుగ్గగిల్లి పోదాం పదమ్మా షార్ట్ రెడీ అవుతుందని అలా చెప్పాడు. అది నేను అప్పుడు రిలీజ్ చేయకుండా జస్ట్ ఇన్స్టాలో సార్ది మొన్న రిలీజ్ అయిన మూవీకి చేసా. అటు చాలా ట్రెండింగ్లో ఉంది వీడియో, చాలా బాగా వెళ్తుంది. అంటే ఎలా ఉండేవాళ్ళు బాలకృష్ణ గారు? చాలా నైస్ పర్సన్ సార్, మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారు అట్లానే మాట్లాడతారు. ఆ తర్వాత చాలా సెట్స్కి వెళ్ళి మాట్లాడాను, ఇంకా వీడియోస్ రిలీజ్ చేస్తాం. ఇంకా పద్మభూషణ్ రావడం కూడా జరిగింది ఆయనకి. చాలా కూల్ పర్సన్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, మంచి పర్సన్, బాగా మాట్లాడతారు. మా తాతయ్య త్రూ సార్ తెలుసు నాకు. సో మా తాతగారు పరిచయం చేశారు బాలకృష్ణ సార్. ఇంకా ఎలాంటి సినిమాలు మీరు ఎలాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? నేను మూవీస్లో ఫ్యూచర్లో బాహుబలిలో రమ్యకృష్ణ నాకు చాలా ఇష్టం. ఆ మూవీ చూస్తూ ఉంటప్పుడు ఆ స్టైల్లో ఒక మంచి ఒక బ్రాడ్ హైట్ పర్సనాలిటీ కాబట్టి ఒక రేంజ్లో ఉండాలి. రోల్ వస్తే విజిల్స్ వేయాలి థియేటర్లో, అలా మంచి రోల్ ఏదైనా ప్లాన్ చేయాలి. అండ్ ఒక వెబ్ సిరీస్ కూడా ఈటీవీ విన్లో ఒక సిరీస్ చేశా, శుభాకాంక్షలు అని. అది కూడా ఒక ఇండిపెండెంట్ లేడీ, ఒక స్ట్రాంగ్ లేడీ, యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ చేస్తుంది, మంచి రోల్. అది కూడా ఇప్పుడు ఈటీవీ విన్లో వస్తుంది త్వరలో, శుభాకాంక్షలు టైటిల్. సో ఇంకా మంచి సిరీస్లు ఉంటే వచ్చేస్తే మంచి వర్క్ చేయాలని. నాకు క్రైమ్, టెన్షన్, హారర్ అంటే చాలా ఇష్టం. అది ఎంత జనాలు టెన్షన్ పడుతుంది, అలాంటి ఈ సిరీస్ చూస్తూ ఉన్నా. నాది ఓన్ ప్రొడక్షన్లో హారర్ మూవీ ఒకటి వర్క్ జరుగుతుంది. సో నాకు గెస్ట్ హౌస్ ఉంది శంషాబాద్లో, 5 ఎకరాల తోట, ఒక 1 ఎకరాల హౌస్ ఉంది. అక్కడ అంకుల్ వాళ్ళతో పార్ట్నర్షిప్లో తీసుకున్నా, అక్కడే పెడతాం షూటింగ్ అంతా. మీరు ఒక రోజు లాగ్ చేద్దాం శంషాబాద్లో. డెఫినెట్లీ. కానీ మహతి గారు ఇండస్ట్రీలో చాలా తొక్కేడాలు, ఆ కాస్టింగ్ కోచ్లు అనేది ఓన్లీ సినిమాల గురించి చెప్తున్నా. అంటే ఆ అవకాశాలు రావాలి, తెలుగు వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువ. అంటే ఇప్పుడు దాకా మనం సీరియల్స్ గురించి మాట్లాడాం, బట్ సినిమాలు 2 different. ఇందులో ముంబై వాళ్ళు ఎక్కువగా కానీ బయట నుంచి తెలుగు వాళ్ళకి అసలు అవకాశాలు చాలా తక్కువ. అదే ఏముండదు సార్, వినండి మనోహర్ గారు, ప్రయత్నం చేయాలి, అదొక్కటే నా లైఫ్. మనకి ఇంకా బిజినెస్ ఉంది, ఇంటీరియర్ వర్క్స్ చేయొచ్చు. ఇంటీరియర్ వర్క్స్ కూడా చేస్తా. ఒక ఇంటీరియర్ చేస్తే 10 నుంచి 12 lakhs వస్తుంది. ఇంటీరియర్ వర్క్ చేయొచ్చు, ఒకటే దాని డిపెండ్ అవ్వద్దు. ఇండస్ట్రీలో డబ్బింగ్ చెప్పొచ్చు, డబ్బింగ్స్ కూడా చాలా మనీ వస్తుంది. ఒక పేజ్ కింద ఇస్తారు సినిమాలో, సీరియల్స్ డబ్బింగ్ చెప్పొచ్చు, పాటలు పాడచ్చు. అంటే ఎందుకు చాలా అగ్రెసివ్ గా తెలుగు వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఓన్లీ వాళ్ళు వాళ్ళ స్క్రీన్ లో కనపడాలి ఒక యాక్టర్స్ గా అని చాలా ఇయర్స్ కూడా కష్టపడి, అది కరెక్ట్ లైన్ దొరకకాల అయిపోతున్నారు మనోహర్. అంతే, ఏం లేదు. ఊరిక ఇప్పుడు ఇండస్ట్రీలో ఏం లేదంటూ కాస్టింగ్ కోచ్. అదే అదన్నీ ఎవరు పర్సనల్ వాళ్ళు, మనకు సంబంధం లేదు. మనం చూడకుండా మాట్లాడడం. మనకి ఇప్పుడు ఏ రాళ్ళు తగిలినప్పుడు మనం రాళ్ళ గురించి మాట్లాడాలి. మీకు తగలలేదు, బట్ తగిలిన వాళ్ళు చాలా మంది
కూడా బయటకు వచ్చి అంటే అది నిజమో కాదో తెలియదు కదా, తెలియకుండా మాట్లాడడం ఎందుకు అంటే ఇప్పుడు ఒక పోలీసు, ఇప్పుడు ఒక పోలీస్ స్టేషన్ ఉంది, వెళ్ళి కేసు పెట్టినాం మనం, ఏదో ఏం జరగముందుకి ఏదో కేసు పెట్టాం సంథింగ్, అది విచారణ జరిగేదాకా వాళ్ళ పేరు బయటకు వస్తుంది, విచారణ జరిగినాక అది నిజమో కాదు తెలిసరికి లైఫ్లు ఖరాబ్ అయిపోతాయి. అందుకని మనకు తెలియకుండా మాట్లాడద్దంటారు. వేస్ట్, టైం వేస్ట్. వర్క్ మీద ఫోకస్ పెట్టండి, నేను అదే చెప్తా అందరికీ. పాటలు పాడండి, ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మస్తు డబ్బులు వస్తున్నాయి, ఫేస్బుక్లో మనీ వస్తుంది, యూట్యూబ్లో మనీ వస్తుంది. వర్క్ చేయండి, ఒక వంట చేయండి, ఒక 10 లక్షల మంది చూస్తే నీకు 5 లక్షలు క్యాష్ వస్తుంది. అన్నిటికీ ఉంది ఫెసిలిటీస్. 80-90 సీరియల్ జరుగుతున్నాయి, మూవీస్ జరుగుతున్నాయి. ఈ రోజుల్లో మూవీ 35 lakhs వచ్చింది, మూవీ ఏదో 10 లక్షలు 5 లక్షల్లో మూవీ చేశారు. క్రియేటివిటీ అంతే మారుతి. కానీ మీకు బాగా ఏ యాక్టర్తో సినిమాల్లో నటించాలని మీకు ఎక్కువగా అనుకుంటూ ఉంటారు? ఏ స్టార్తో చేయాలనుకుంటున్నారు? దుల్కర్ సల్మాన్ సార్ది యాక్టింగ్ చాలా ఇష్టం. అండ్ ఒకటి ఈ మధ్యలో లక్కీ భాస్కర్ అని ఒక మూవీ ఒక 5 to 6 times చూసా, మనీని ఎలా రొటేట్ చేయాలని చెప్పేసి నాకు అది బాగా నచ్చింది. దీనికి ఎప్పుడు మన ఇంటర్వ్యూలో కూడా మీరు పదే అంటే ఏది చెప్పినా మీరు మనీకి వెళ్ళిపోతారు, డబ్బులు ఉంటేనే అంటున్నారు. అంటే అంటే మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు, మనిషికి ఎక్కువ వాల్యూ ఇస్తారు? మనిషి రెండు ఒకటేనబ్బా. మనిషికి వాల్యూ ఇవ్వాలి, మనీకి వాల్యూ ఇవ్వాలి. మనిషి ఉన్నా మనీ లేకపోతే వేస్ట్, మనీ ఉన్నా మనిషి లేకపోతే వేస్ట్. మనిషి అంత ఒకటే. చాలా క్లారిటీగా ఉన్నారు మహతి గారు. చాలా క్లారిటీ ఉన్నాం. మనీని మనం సేవ్ చేస్తే మనల్ని మనీ సేవ్ చేస్తాం. మీరు దుల్కర్ గారితో యాక్ట్ చేయాలని మీకు అది మనీ మూవీ నాకు బాగా నచ్చింది. బాహుబలి, ప్రభాస్ సార్ ఇష్టం, అది పవన్ కళ్యాణ్ సార్ అయితే చాలా చాలా ఇష్టం. యాక్చువల్లీ బద్రీ టైంలో అయితే యాక్ట్ చేశారా, ట్రై చేశారా సార్? అసలు ట్రై చేయలేదు, కానీ సార్ని కలిస్తే మాత్రం ఇంకా నేను రాజకీయాలకు వెళ్ళిపోతాను. నాకు అసలు ఎంత ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ సార్, అతని స్టైల్, యాటిట్యూడ్ అనే టాకింగ్ ఆయన అంతా నాకు మంచి అనిపిస్తుంది. అంటే ఒక ఎనర్జీ వచ్చేస్తుంది బాడీలో. చాలా బాగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ సార్. ఆయన మాట్లాడే విధానం, చెప్పే విధానం, ఆడవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ నాకు చాలా ఇష్టం. సినిమాలు చూస్తారా మీరు? చూస్తా సార్, మూవీస్ చూస్తా, సార్ని కలవాలి. నాకైతే ఒక సార్ మీద ఒకటి రాసి వెళ్ళి కలిసి అంటే ఎందుకు మహతి గారు, ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, మీరు ఇండస్ట్రీలో చాలా సీరియల్ సినిమాలు చేశారు, ఎందుకు అంత అభిమానం? అతని స్టైల్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ బాగుంటుంది సార్. అందరు హీరోస్ ఉంటారు కానీ తనది విధానం అంతా ఒక డిఫరెంట్ ఉంటుంది. ఏం చేయాలో అదే చేస్తారు అంతే, ఎవరి కోసం భయపడరు. అది నాకు నచ్చుతుంది. నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా పవన్ కళ్యాణ్ సార్ గురించి. తను ఇంకా పదవిలో రాకముందు కూడా చెప్పా, సార్ది ఇంటర్వ్యూ చేశాను, పడే విషయం చెప్పి అతని గురించి చాలా విషయాలు చెప్పాను. నాకు పవన్ కళ్యాణ్ సార్ ఇష్టం, ఫ్యూచర్లో మీట్ అవుతా. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, సల్మాన్ సార్తో వర్క్ చేయాలి, ప్రభాస్ సార్తో వర్క్ చేయాలి. మూవీస్కి వెళ్తే కనుక ఒక రాక్ చేస్తే, ఒక మెరాకిల్ క్రియేట్ చేస్తాను. తొందరలో నాకు తెలిసి డెఫినెట్గా మీరు అందరి యాక్టర్తో కూడా మీరు నటించాలి మహతి గారు. అలాగే ఇప్పుడు ఎక్కువగా మనము ఓటీటీ ఫిలిమ్స్ కానీ అంటే వెబ్ సిరీస్లు వచ్చు, చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి. థియేటర్లు కూడా చాలామంది థియేటర్కి వెళ్ళడం కూడా తగ్గించారు. అంటే ఎక్కువ ఓటీటీలకి ఇష్టపడే రోజులు వచ్చాయి. అంటే మీరు ఓటీటీలు చూస్తారా మూవీస్ కానీ? ఎందుకు చూడ, మూవీస్ చూస్తా. అంటే ఓటీటీ వెబ్ సిరీసెస్ కానీ అన్ని వెబ్ సిరీస్, హిందీ చూస్తా, ఇంగ్లీష్ చూస్తా, తెలుగు చూస్తా, అన్ని చూస్తా. హారర్ మూవీస్ అండ్ ఓటీటీ మూవీస్ అన్ని చూస్తా. లో బడ్జెట్ కూడా చూస్తా. కానీ థియేటర్స్కి వెళ్ళే జనాలు మొత్తం జనరేషన్ మారిపోవడం వల్ల ఓటీటీకి వెళ్ళడం. అసలు ఫ్యామిలీతో టీ దాక్కుంటే వెబ్ సిరీస్ కానీ ఓటీటీ ఫిల్మ్ చూస్తే కిక్ ఉంటుంది, భలే ఉంటుంది. 90s వెబ్ సిరీస్ ఉంది కదండి, అది ఒక 5 to 10 times చూసా. అట్లాంటి ఒక హార్ట్కి కనెక్ట్ అయిపోతుంది. అక్కడ బడ్జెట్, లో బడ్జెట్ అండ్ కంటెంట్ సూపర్ ఉంది. అట్లాంటిది మీరు చూసారా? నేను చూసాను, చాలా బాగుంది. హిందీలో షీ చూసాను, చాలా బాగుంది. షీ వెబ్ సిరీస్ చూడండి, చాలా బాగుంటుంది. నేను నచ్చితే మళ్ళీ రిపీట్ చూస్తా. కానీ మహతి గారు ఎక్కువగా అంటే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో అవ్వచ్చు, సినిమాలు చాలా కొత్త వాళ్ళు కానీ పాత యాక్టర్లకు కొంచెం స్కోప్ ఏమైనా తగ్గింది అనుకోవచ్చా? పాత లేదు, కొత్త లేదు. మనోహర్ ఇప్పుడు తల్లి క్యారెక్టర్ కావాలి అంటే ఉన్న ఆర్టిస్టులనే రన్ చేస్తారు, సిస్టర్ క్యారెక్టర్ ఉన్న ఆర్టిస్టులనే. అంటే కొత్త వాళ్ళకి ఏమైనా స్కోప్ దొరికే అవకాశాలు ఉన్నాయి? నేనేమంటున్నా, ట్రై చేయండి. మీరు సినిమాలలోకి రావాలంటే ఫిలిం నగర్కి వెళ్ళండి, మా అసోసియేషన్ అభ్యర్థుల్ని కలవండి, మంచి ఆఫీస్ లేకుండా కనుక్కోండి, ఆడిషన్కి వెళ్ళండి. మీకు అంత టాలెంట్ ఉంటే ఇన్స్టా పేజ్లో మొన్న డాన్సర్గా చేసిన అమ్మాయి ప్రభాస్ పక్కన హీరోయిన్గా చేస్తుంది, డాన్సర్ అమ్మాయి. మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకోండి, ఒక వీడియో చేసుకోండి, అది వెళ్ళి అప్లోడ్ చేయండి. యూట్యూబ్లో చేసిన వాళ్ళు చాలామంది హీరోలు అయ్యారు సార్. అంతా ఉంటారు కానీ టాలెంట్ ఉంటే ఎక్కడున్నా వచ్చేస్తుంది మనోహర్, అంతే. ఇంతకంటే టైం వేస్ట్ చెప్పి కూడా. మహతి గారు ఎక్కువగా దాదాపుగా ఒక 50 సీరియల్స్ అయితే చేశారు. ఇప్పుడు ఎక్కువగా నెగిటివ్ రోల్సే అందులో నటించడం చూసారు, బట్ రియాలిటీలో అయితే మీరు చాలా పాజిటివ్.
ఎందుకు ఎక్కువగా నెగిటివ్ రోల్స్ ఎందుకు మీకు ఎక్కువగా కనెక్ట్ ఇగో చేశారు? ఫేస్, ఇప్పుడు మన మనోహర్ ఫేస్ ఉంది, మీ ఫేస్ దగ్గర ఒక రోల్ ఉంటుంది, నా ఫేస్ నెగిటివ్ షేడ్స్ ఎక్కువ ఉంటాయి అని అంటారు. అంటే బయట పాజిటివే, స్క్రీన్ మేకప్ వేయగానే లుక్స్ని బట్టి రోల్ ఇస్తారు మనకి. సో అన్ని ఆల్మోస్ట్ నెగిటివ్ రోల్సే చేసింది, 2-3 పాజిటివ్ రోల్స్. అది రాధా మధు, ఒకటి భార్యమని, త్రినేని. భార్యమణిలో నెగిటివ్ రోల్ కొట్టడము ఎక్కువగా నెగిటివే, పాజిటివ్ 1-2 అంతే. అంటే ఎక్కువ ఏ సీరియల్ కి అంటే బాగా మీకు జనాల్లో? భార్యమణి, అమ్మ, లక్ష్మీ కళ్యాణం, అంతఃపురం, నా పేరు మీనాక్షి, అన్ని హిట్లే. రాధామధు చాలా మంచి రోల్. నేను సల్మాన్ ఖాన్ ప్రేమిస్తా రాధామధు. అప్పుడు వెయిట్ 40 ఉన్నా. నువ్వు ఒకసారి ఆ సీరియల్ చూడు, నవ్వుతావు. 2006లో వచ్చింది. దీంట్లో సగం ఉంటా. ఎక్కువగా ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చేటి ఈ సీరియల్ ఇంట్లో లేడీ ఆడియన్స్ చూస్తున్నప్పుడు మిమ్మల్ని కలిసి? అది విలన్ కి ఎక్కువ కొడతారు. ఇది పాపేమ్మ జీవన జ్యోతి అయితే కొట్టడానికి వచ్చారు. అసలు ఘోరమైన క్యారెక్టర్. చిన్న బేబీ ఎప్పుడు జరిగింది అది? ఎక్కడ? అది రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే కొట్టడానికి వచ్చింది ఒక లేడీ నన్ను. అది పాపేమ్మ జీవన జ్యోతిలో బేబీని అడుగు తినడానికి పెట్టి అమ్మేస్తా. పాపేమ్మ స్టార్ మాల్. ఇంకా ఏం జరిగింది అప్పుడు ఆ సిచ్యువేషన్ లో? మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అమ్మ తల్లి, అది కామెడీ అమ్మ, అది నార్మలే తల్లి అంటే నమ్మట్లేదు, చంపేస్తాను నిన్ను అని చెప్పి కొట్టడానికి వచ్చేసింది. నాకు భయం వేసింది. ఇంకా కొంచెం అది చాలా హార్డ్ ఉంది రోల్ అని చెప్పి అది స్లోగా కొండ మీద నుంచి పడేసి ఆడియన్స్ ని కూల్ చేశారు మన వాళ్ళు. ఇంకా క్లైమాక్స్ లో ఎండింగ్ ఇస్తారు అది. ఓకే. పాపేమ్మ జీవన జ్యోతి, భార్యమ్మని, అంతఃపురం, అలా మొదలైంది, నా పేరు మీనాక్షి, తొలి ప్రేమ, 7 అడుగులు, చదరంగం, తర్వాత లక్ష్మీ కళ్యాణం, అమ్మ, ఈటీవీ. ప్రజెంట్ ఉన్న సీరియల్స్ ఇంకా అంటే ఇప్పుడు అమ్మకు ప్రేమతో మొన్న మళ్ళీ అయిపోయింది. అమ్మకు ప్రేమతో చేస్తాను. ఇప్పుడు వెబ్ సిరీస్ ఈటీవీ వింది శుభాకాంక్షలు 75 ఎపిసోడ్స్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ 31st తర్వాత ఒక 2 సీరియల్స్ మళ్ళీ కమిట్ అవుతా కొత్తవి, లేదంటే మూవీస్. ఖాళీ అయితే ఉన్నా. అంటే మీ హాబీస్ ఏంటి? ఎక్కువగా ఖాళీగా ఉన్నప్పుడు పాటలు పాడడము, ఇల్లు సర్దుకోవడము, చక్కగా రీల్స్ చేసుకుంటా, ఒక టైం పెట్టి మంచి ఫుడ్ ఏదైనా బిర్యానీ చేసుకొని తింటా, అట్లా చేస్తాను. మా ఆడియన్స్ కోసం ఒక మంచి, మా వ్యూవర్స్ కోసం ఒక మంచి సాంగ్ జస్ట్ ట్రై చేస్తా. ఆడియన్స్ కూడా చెప్తున్నా, పాట బాగుంటే కామెంట్, లేదంటే ఇంకోసారి ట్రై చేయండి అనమాట. బ్యాడ్ కామెంట్ పెట్టిల్లో దీని అమ్మ. ఎదురు నీకు లేదులే, అడ్డు నీకు రాదులే, దారినిచ్చి జరుగులే నీటి అలలివే, నిశ్చింతగానే ఉండు గాలులే నొప్పిని తీర్చరావా, ఆకాశ నక్షత్రాలే దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా, నీ ముందు అగ్గి పెట్టే చీకట్లో పోరాదోలే కదిలే, నువ్వొక్క విత్తు వేస్తే ఈ మన్ను అడవెళ్ళే మార్చేయరా, బుజ్జాయి రారా కథ చెప్పుతా కన్నా వినుకోరా నువ్వే, బజ్జో లాలిజో లాలిజో. సూపర్ సూపర్, చాలా బాగా పాడారు మాతి గారు. నిజంగా మీకు కూడా ఎదురు ఉండదు ఇంకెప్పటి నుంచి, ఆల్రెడీ అన్ని దాటి. మనము పాటలు పెట్టుకున్నా కూడా ఒక వైబ్రేషన్ ఉండాలి మనోహర్. అంటే దాంట్లో లిరిక్స్ కూడా ఒక దమ్ము ఉండాలి, మనకు ఒక వైబ్రేషన్ రావాలి. పాటతో మనిషిని బతికేయచ్చు, పాటతో మనిషిని చంపేయచ్చు. ఆల్వేస్ గుడ్ హార్టెడ్, సెల్ఫ్గా ఎదిగారు మీరు. నిజంగా రెస్పెక్ట్ అండ్ అందరు ఇన్స్పైర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ కొత్తగా రావాల్సిన ఆర్టిస్టులు అందరూ కూడా మిమ్మల్ని మీ ఇంటర్వ్యూస్ చూసి కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. అండ్ ఇంకొకటి చెప్పాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి అందరికి. ఇక్కడ ఏంటంటే మా అమ్మ అంటే ఇష్టం, మా నాన్న అంటే ఇష్టం, మా తమ్ముడు అంటే ఇష్టం, మా బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టం, ఇది కాదు. మనల్ని మనం లవ్ చేసుకోవాలి. నాకు నేనంటేనే ఇష్టం, తర్వాతనే ఎవరైనా. నన్ను నేను ఇష్టపడతా, మా మమ్మీ డాడీని బాగా చూసుకుంటా, తమ్ముడిని బాగా చూసుకుంటా, అక్కని బాగా చూసుకుంటా, బావాలని బాగా చూసుకుంటా, అందరినీ లవ్ చేస్తా. కానీ సెల్ఫ్ లవ్ అనేది, కానీ మహతి గారు 100% సెల్ఫ్ లవ్ ఉండాలి. బట్ ప్రజెంట్ అయితే సెల్ఫ్ లవ్ పోయి డబ్బు మీద కొన్ని స్వార్థాలు, వ్యామోహాలు, లవ్ అనే దానికి ఒకప్పుడు చాలా వాల్యూ ఉండేది, చాలా పవిత్రమైన లవ్. అంటే ప్రజెంట్ లవ్ అనేది అంటే కొన్ని పర్సనల్ ఫీలింగ్స్, అంటే అంతవరకే దాన్ని అంటగట్టేసి అది వేరే విధమైన దారిలోకి వెళ్ళిపోయి, అంటే మనుషుల్లాగా బిహేవ్ చేయకుండా ఆన్లైన్లో మనీ యాప్లో అది ఏంటి డబ్బులు అప్పులు చేసేసి చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ వీక్లోనే 3-4 మెంబర్స్. సో మనీ యాప్లో ఎవ్వరు ఫ్రీగా మనీ ఇవ్వరు. సో జూదం ఆడకండి, ఆన్లైన్లో గేమ్స్ ఆడకండి. తర్వాత అమ్మ నాన్న ఇంపార్టెంట్ ఫస్ట్ లైఫ్లో. మనల్ని మనం ప్రేమించుకుంటూ అమ్మ నాన్నలకి ఫుడ్ పెట్టండి, అనాథాశ్రమంలో వదిలేయకండి, బాగా చూసుకోండి. వాళ్ళు 9 నెలల కడుపులో మోసి కానీ పెంచి నానా బాధలు పడి అంత పెద్దోళ్ళని చేసిన తర్వాత అసలు వైఫ్ రాగానే పిల్లల్ని రోడ్డు మీద వదిలేయడం, అమ్మల్ని రోడ్డు మీద వదిలేయడం, డైవర్స్లు,
కాలేజ్లో ర్యాగింగ్ చేయడం, యాసిడ్లు పోయడం, అసలు అంత ఘోరంగా ఉన్నది. ఏం చేసినా కూడా తప్పు చేస్తే పనిష్మెంట్ అబ్బా, మర్డర్ చేసినావు జైలుకి వెళ్తావు, విడాకులు ఇచ్చినావు, ఏదైనా ఇష్యూ అయితే కేసు అవుతుంది, 498 తీసుకెళ్లి జైల్లో పడేస్తారు. సో చీటింగ్ చేసినావు, 520 అది కేసు, తీసుకుపోయి 502 ఏదో ఉంటుంది కేసు, దొంగతనం చేసిన రోబరీ కేసు, అది వాళ్ళకు తంతరు, అక్కడ రబ్బరు టైర్లతో తంతరు పోలీసు వాళ్ళు. అసలు ఘోరంగా ఉంటుంది. కష్టపడండి, ఎదగండి, మంచి మంచి లోన్స్ వస్తాయి బ్యాంక్లో, పర్సనల్ లోన్స్ ఇస్తున్నారు, బిజినెస్ లోన్స్ వస్తాయి. గవర్నమెంట్ వాళ్ళకి లేబర్ లైసెన్స్ తీసుకుంటే కూడా వాళ్ళకి 10 lakhs లోన్ ఇస్తుంది గవర్నమెంట్. సో ఈ లోన్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఏమున్నాయి, ఏది ఉన్నాయి తెలుసుకొని, SBI కార్డుది ఇది మనం ఏదన్నా డెత్ అయినా కూడా 10 lakhs వస్తున్నాయి కార్డు మీద. సో ప్రతి దానికి సొల్యూషన్ ఉంది. యంగ్ యూత్ అందరూ కూడా రాంగ్ వేకి వెళ్ళకండి. అంటే చాలా ఈజీ మనీ కోసం అయితే ప్రజెంట్ కొన్ని యాప్స్ చూడడం, కొన్ని యాప్లు సోషల్ మీడియా వచ్చాక కొన్ని గేమ్స్ తోటి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. గేమ్లో వెళ్ళి సూసైడ్ చేసుకుంటున్నారు. మొన్న ఒక అబ్బాయి క్లాస్లో నుంచి లేసి వెళ్ళాడు, సూసైడ్ చేసేసుకున్నాడు. అది చాలా ఘోరం ఉన్నాయి. అసలు సెల్ఫ్గా కాన్ఫిడెన్స్ పెంచుకోండి. సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్, మెడిటేషన్ ఇంపార్టెంట్. దేవుని కోసం కొంచెం శివుడు అంట, మనము ఓం నమ శివాయ అనే ఒక తపస్సు చేస్తే అంటే ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసి దేవుణ్ణి తెలుసుకుంటే మీకు గొడ్డలితో పోయేది గోరుతో పోతుందండి. అంటే సాధన చేయడం వల్ల ఏంటంటే ఒక ఎనర్జీ ఫీల్ అవుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం సాల్వ్ అవుతుంది. సో మెడిటేషన్, హెల్త్ అండ్ మన బాడీ గురించి మనం ఆలోచించడం, సెల్ఫ్ లవ్ చేసుకోవడం, అన్ని కొంచెం ఎవరి మీద డిపెండ్ అవ్వకపోవడం. చాలా కూడా ఏం చేయాలనుకుంటే అది చేసేయాలి. మనం ఈ వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు, అది చేస్తారు అంటే వేస్ట్. ఫోన్లో మనం ఇక్కడ నుంచి హలో అని చెప్పి అక్కడ నుంచి మాట్లాడేలోపు ఇంకొకటి వచ్చేస్తుంది వాయిస్. సో గాసిప్స్ ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలో. వాళ్ళు ఇట్లంట, వీళ్ళు ఇట్లంట, అదంటనే ఇదంటనే. ఈ సుత్తి పంచాయతీ తినకండి, చెవులతో వింటే మాట్లాడండి, డేరింగ్గా ఉండండి, ధైర్యంగా ఉండండి. డెఫినెట్లీ 100% మీరు చెప్పినవి 100% చాలా కొట్టే తెచ్చా అనే ఒక చిన్న షార్ట్లో చెప్పారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కడు బెట్టింగ్ యాప్లు ఇవన్నీ మానేస్తే అన్ని బాగుంటాయి. డబ్బులు పోయిన రోజు ఇవన్నీ బ్రెయిన్ అంతా చుట్టూ తిరుగుతుంది. ఎందుకు వస్తుంది లాటరీ, ఎందుకు ఇస్తాడో పని లేదా, ఫ్రీగా రాదు. ఓవర్ నైట్ లో ఏదో చేద్దాం అనుకుంటారు, బట్ ఇంపాసిబుల్. కానీ డబ్బులు, సెక్స్, వ్యామోహం, స్వార్థం, ఇన్ని వాటి మధ్య ఒక మనిషి తిరుగుతూ, వాడి బ్రెయిన్ స్ట్రక్ అవుతూ తిరుగుతూ ఉంటాడు. బట్ ఇవే ప్రపంచం అనుకుని ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అంటే అదొక అట్రాక్షనా, లేదంటే ఇప్పుడు ప్రజెంట్ యూత్ అవ్వచ్చు. ఇప్పుడు ఒకటి చెప్తా, ఇప్పుడు అట్లా సక్సెస్ అయిన ఒకటి పేరు చెప్పు. అట్లా మీరు అన్నట్టు ఇందులో పడినోడు ఒకటి పేరు చెప్పు, సక్సెస్ అయినోడు ఎవరన్నా. అంటే ఎందుకు మనిషి ఎక్కువ అంటే లవర్స్ కానీ ఎవరైనా ఒక ఫిజికల్ నీడ్ కోసం ఇద్దరు ఒక అబద్ధమైన లవ్ అనేది. ఇప్పుడు మీ చిన్న పిల్లల్ని కొంచెం అబ్జర్వేషన్ చేయమంటున్నారు సైకియాట్రిస్టులు కూడా. ఏమంటున్నారు, వాళ్ళు ఫోన్ ఇస్తున్నారు, వాళ్ళు ఏ వీడియో చూస్తున్నారు, ఏం చేస్తున్నారు కొంచెం ఆలోచించండి అంటున్నారు. లేడీస్ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు కూడా జోగ్గా డాన్స్లు వేయడం, ఏదేదో సంథింగ్ ఏదైనా బ్యాడ్ జరిగినా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఎవరిని నమ్మకండి. కొంచెం అప్పుడు మనం చదువుకోలేదా, కాలేజ్కి వెళ్ళలేదా, ఇప్పుడు ఎందుకు అంత ఇట్లా అవుతుంది, జనరేషన్ స్పీడ్ అవుతుంది. కొంచెం బాగా చదువుకోండి. అంటే అది ఒక ఏజ్ ఏదైతే బిఫోర్ 18 లేదంటే ఆఫ్టర్ 18 అయితే 22, 23, 25 అనుకోండి. ఒక ఏజ్లో ఉండే అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ప్రేమ అనే ఒక బలమైన ఒక గొప్ప ఒక అఫెక్షన్ ఏదో పెట్టుకొని అంటే దాన్ని వేరే విధంగా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ పర్సనల్ నీడ్స్ కోసం అంటే ఇవన్నీ దానివల్ల ఫర్దర్గా అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. మరి ఎందుకు అంత ఒక లేదు మనోహర్, అదే మదర్ ఫాదర్ కొంచెం అబ్జర్వ్ చేయాలి. కొడుకులు అయితే తండ్రులు, కూతుర్లు అయితే తల్లులు కొంచెం ఫోకస్ పెడితే ఏం కాదు. కొంచెం అంటే వాళ్ళని హాస్టల్ వేసినా కూడా ఫ్రీగా వదిలేదు, ఏం జరుగుతుందో కొంచెం వీక్లీ వన్స్ వెళ్ళి చూసుకోవడం ఇవి చేస్తే బాగానే ఉంటుంది, ఏం కాదు. సో యూత్కి ఒకటేనబ్బా, కష్టపడండి సక్సెస్ అవుతారు. మనీని వేస్ట్ చేయకండి. మనీ ఈజీగా ఎవరికి రాదు. మనీని మనం కష్టపడితేనే, ఇక పొదుపు చేస్తే లక్ష్మీదేవి ఉంటుంది, ఖర్చు పెడితే దరిద్రదేవి వస్తుంది. సో పొదుపు చేస్తేనే మీ దగ్గర మనీ అవుతుంది. మీ దగ్గర 10,000 ఉంది, యాపిల్ ఫోన్ కొనుక్కున్నావు, లోన్ కట్టేసినావు, అయిపోయింది తుస్సు. ఆ 10,000తో నువ్వు ఎన్ని చేయొచ్చు, బియ్యం కొనొచ్చు, పాల ప్యాకెట్ వస్తుంది, కూరగాయలు వస్తాయి. ఒక మనిషి ఒక పేదోడు 10,000తోటి ఒక 6 నెలలు బతుకుతాడు ఊర్లో. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఊర్లో మస్తు ఆలోచిస్తారు. మనం 100 రూపాయలు అంటే మనకు లెక్కే లేదు. 1000 ఇజ్జత్ పోతుందేమో, నిన్ను ఎవడో 1000 అడిగిండబ్బా, అమ్మో నా ఇజ్జత్ పోతుందేమో, 1000 రూపాయలు ఇవ్వండి అడిగానిద్దాం, నువ్వు ఇంకో అప్పటికి 1000 రూపాయలు ఇస్తావు, వాడికి ఇయ్యడు, వీడు శత్రువు అవుతాడు, నువ్వు వానికి వాడికి శత్రువు అవుతాడు. ఇదే జరుగుతూ ఉంటుంది లైఫ్లో, అంత రిపీట్. డబ్బులు అడగానే 2,000 కదా ఇద్దాం, 2,000 కదా. మీరు ఎవరికి ఇవ్వలేదా డబ్బులు? మనం ఇచ్చినా మనం లాస్ అయిపోయాం. మనకు తెలివితేటలన్నీ ఇప్పుడు ఇస్తారా? మీరు ఎవరికైనా డబ్బులు కావాలి? డబ్బులు ఎందుకు ఇవ్వాలి, దేనికి ఇవ్వాలి డబ్బులు? ఒక 5,000 కావాలనుకుంటే ఇస్తారా? ఇవ్వను.
మీకు రోజు ఫ్రెండ్ అయినవరా? ఎవరికి ఇవ్వను. మా మదర్ ఫాదర్కి నిజంగా ప్రాబ్లం వస్తే అమ్మ నాన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం ఏంటో అది సాల్వ్ చేస్తా. డబ్బులు ఎవరికి ఇవ్వను. అప్పుడు ఇవ్వకుండా చెడ్డ అవుతారేమో కదా? చెడ్డ గిట్ట ఏం లేదండి. ఇప్పుడు నీకు మనీ ఇచ్చినా నువ్వు వెళ్ళి ఎక్కడో ఇరుక్కున్నావు, ఏదో ఇష్యూ అయింది, థియేటర్కి వెళ్ళినావు, ఎవడో నీ మీద తలకే బలగొట్టిండే, నా మీదకి వస్తుంది. ఇప్పుడు 5,000 నేను 500 ఇచ్చినందుకు ఏదో నువ్వు థియేటర్కి వెళ్ళినావు, అట్లా ఆలోచించాడు. డబ్బులు ఊరిని ఇవ్వకండి ఎవరికి. హాస్పిటల్ హెల్ప్ చేయండి. గాంధీ హాస్పిటల్ దగ్గర బోల్డ్ మంది ఫుడ్ లేక చచ్చిపోతున్నారు. అక్కడికి వెళ్ళి 500 పెట్టి ఒక 10 ప్యాకెట్లు కొని ఫుడ్ పెట్టండి. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఫుడ్ లేక చాలా మంది బాధపడుతున్నారు, వాళ్ళకి ఫుడ్ పెట్టండి. నైట్ రోడ్ మీద పడుకుంటున్నారు బెడ్షీట్లు లేక, వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు ఆ డబ్బునంతా దానికి పెట్టండి. ఓ మందు తాగుతా 150 రూపాయలు బీరు, ఆ 150 రూపాయలు ఒకటికి కడుపు నుండి అన్నం 30 రూపీస్ పెడితే మనకు ఫ్రైడ్ రైస్ వస్తుంది, ఒక 10 ప్యాకెట్లు వస్తాయి. అట్లా చేయండి, కిక్ వస్తుంది. చాలా మంచి పని పాట లేక అంత ఖాళీగా ఉండి అన్ని లవ్వులు ఇవ్వలు అనకుండా బగ్గ మనిషి కొట్టుకుంటారు జనం. కదా ఏం చెప్తారు మీరు ఇప్పుడు ప్రజెంట్? మీరు ఒక మంచి మెసేజ్, కొవ్వు, పెళ్లి లొల్లి, అంటే పెళ్లి వద్దంటున్నారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. పెళ్లి ఒక లొల్లి, లవ్ ఒక వేస్ట్. సో లవ్ అంటే సక్సెస్ అయినాకనే ప్రేమించండి, సక్సెస్ అయినాకనే పెళ్లి చేసుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా విడిపోవడానికి పెళ్లి చేసుకోకండి. పిల్లలు కానాలని ఇంట్రెస్ట్ ఉండనే ఇద్దరు అనుకుని కానండి, ఊరికనే కనేసి మళ్ళీ విడిపోయి తొక్కలో పంచాయతీలు పెట్టుకోకండి. అందరికి మంచి అడ్వైజ్ ఇస్తున్నా. తర్వాత మనీ ఉంటేనే ఎక్కువ వెళ్ళండి. నాకు అప్పుడు మారుతి 800 కారు ఒక 3 లక్షలు 2 లక్షలకు వస్తుంది. ఎవరో కొన్నారు ఒక షిఫ్ట్, వాళ్ళకి షిఫ్ట్ ఉంది మనం కొందామంటే 7 లక్షలు అప్పు చేయకండి. సో మీ దాంట్లో ఉన్న దాంట్లోనే ఉండండి. బైక్ మీద వెళ్ళండి, సైకిల్ మీద వెళ్ళండి, నడుచుకుంటూ వెళ్ళండి. తలకాయ నొప్పులు వద్దండి. సింపుల్. కొంచెం లేట్ అవుతుంది కానీ లైఫ్ బాగుంటుంది. అప్పులేని బీదోడు రైతు బిడ్డ నిద్ర మంచిపోతాడు, అప్పులున్న కోటిసోడు నిద్రపోతాడు. టెన్షన్ ఈఎంఐ టెన్షన్. సో వాడు కడుపు నిండా తింటాడు, మంచిగా చీప్ లిక్కర్ తెచ్చుకొని తాగి పడుకుంటాడు. హాయ్, వాడికి ఏ టెన్షన్ లేదు. పొద్దున్న లేచి మళ్ళీ కష్టపడతాడు, వెళ్ళిపోయి కారు వేసుకుని తింటాడు. ఈ డబ్బు ఉన్నోడికి వాడికి పొద్దున్న లేస్తే 80 లక్షలు ఈఎంఐలు ఉంటాయి. వాడికి ఈ అమ్మాయి ఏంది బాధ, వైఫ్ పట్టించుకోదు. మళ్ళీ డబ్బులు ఉన్నాయి, ఇంట్లో పనులు ఉంటారు, ఎవరు పట్టించుకోరు. ఛాయ్ అడుగు తీయడు ఎవరి ఇంట్లో, అన్నీ ఇవే ఉంటాయి. ప్రతి ఇంట్లో మట్టిపోయాయి, ప్రతి ఇంటికి ప్రాబ్లమే. సో మనం ఉన్న దాంట్లోనే ఫిల్టర్ చేసుకొని జాగ్రత్తగా ఉండి ఒక వాల్ క్రియేట్ చేసుకొని ఒక కవచం. ఇంత రియాలిటీ ఇంత నిజం చెప్పారు. ఈ వీడియో కింద కామెంట్స్ కానీ నెగిటివ్ గా అంటే వాళ్ళకి ఏం చెప్తారు? కామెంట్లు ఆఫ్ చేయమని చెప్తా, కామెంట్ పెట్టకని చెప్తా, కామెంట్లు పెట్టడం కామెంట్ పెట్టకని చెప్తా. మీరు కామెంట్ల బాక్సే ఆఫ్ చేయమని చెప్తా. ఆ టైం వేస్ట్. కామెంట్స్ అయితే ఓపిక నాకు లేదు. నా వీడియో చేసి 10 మంది మారినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నెగిటివ్ కామెంట్స్ తీసుకోరా మీరు? బ్రెయిన్ అసలు నెగిటివే తీసుకున్నా, చదివే ఓపిక లేదు దాని గురించి. నెగిటివ్ నా బ్రెయిన్ ఎందుకు, పాజిటివ్ ఉన్న బ్రెయిన్ ఫేస్ ఖరాబ్ అవుతుంది. ఇంకొక విషయం చెప్పాలి, బ్యాడ్ హార్మోన్స్, గుడ్ హార్మోన్స్. నవ్వు ఫేస్ గ్లో, ఏడుపు ఫేస్ డ్రై. చావు దగ్గరికి వెళ్తే మనం ఆటోమేటిక్ ఫేస్ అంతా డల్ అవుతుంది. ఒక డ్యాన్స్ మ్యూజిక్ వింటే ఫేస్ బ్రైట్ అవుతుంది. అందుకని నేను నెగిటివ్కి దూరంగా ఉంటా, పాజిటివ్కి దగ్గర ఉంటా. నాకు బ్రెయిన్ని బాధ పెట్టడం ఇష్టం లేదు, కామెంట్లు చదవడం ఇష్టం లేదు. మంచి పని చేయాలి, మంచిగా సక్సెస్ అవ్వాలి, ఫ్యూచర్లో ఒక రాజకీయాలకు వెళ్ళాలి, 100 మంది 1000 మంది 1,00,000 మందికి సహాయం చేయాలి, మంచి స్థాయికి వెళ్ళాలని నా కోరిక. మనదంతా ఒక ఏమంటారు, రాక్ చేయాలబ్బా లైఫ్ని. అంతేగాని కామెంట్లు పెట్టుడు, ఆ కామెంట్లు చదువుడు, వాడి కోసం ఏడ్చుడు, అవే నువ్వు నన్ను అంటావు. ఆ వీడియోలు కూడా చేస్తున్నా, టైమే వేస్ట్. కామెంట్ పెట్టినోడే బుద్ధి తక్కువ, వాడికి యాక్షన్ చేసినప్పుడు ఇంకో బుద్ధి తక్కువ. రైట్. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. మీరు పాలిటిక్స్లో కూడా వెళ్ళాలి, అలాగే అన్ని సినిమాలు చేయాలి. మీరు చాలా మందికి హెల్ప్ చేయాలని మనస్ఫూర్తిగా, చాలా లక్షల మంది, కోట్ల మందికి అవుతుంది అంతమందికి మీరు హెల్ప్ చేయాలని మేము మా ఛానల్ తరపున. సరే, మీ ఛానల్ తరపున ఇంకొకటి చెప్పు. గాంధీ హాస్పిటల్ February 27 నా బర్త్డే ఉన్నది. సో గాంధీ హాస్పిటల్ దగ్గర ఫుడ్ పంచుదాం. ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ రమ్మనండి. నేను కూడా కొంచెం మనీ వేసి మంచి గట్టిగా పెడదాం ఫుడ్. ఒక 500 నుంచి 1000 మంది ఫుడ్ పెడదాం. 100% మహతి గారు ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు, మంచి ఏదైనా మంచి చూపించడంలో మా ఛానల్ ముందు ఉంటుంది. 100% మీరు చేసే కార్యక్రమం కూడా మేము టెలికాస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మహతి గారు. థ్యాంక్ యూ మనోహర్ గారు. మిమ్మల్ని నేను ఒక 5-6 సార్లు మిమ్మల్ని టార్చర్ పెట్టా ఫోన్ లిఫ్ట్ చేయకుండా. సో దానికి నేను సారీ. అండ్ మనోహర్ మంచి యాంకర్, సో మంచి ఫ్యూచర్ ఉంది. ఎంత రాత్రి అయినా కూడా కెమెరా తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఆయనకి మంచి అవుట్పుట్ వస్తే చాలు, ఎంత దూరమైనా వెళ్తాడు మా మనోహర్. పెద్ద యాంకర్ అయ్యి మంచి సక్సెస్ అయ్యి మంచి ఛానల్ పెట్టి రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ యూత్ అందరూ కూడా, మీరు కూడా కెమెరా పెట్టుకుని మీకు నచ్చింది మీరు చేయండి, పక్కా సక్సెస్ అవుతారు, ట్రెండింగ్లోకి వెళ్తారు. ఈ లవ్కు టైం వేస్ట్ చేసి లైఫ్ని ఖరాబ్ చేసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సబ్స్క్రైబ్ Mega9 TV. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. మీ మహతి.